పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. నిన్నటి దినం మా సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేవీ ప్రణీత్ రెడ్డి అన్న గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? లేఅవుట్ల విషయం కానీ, బ్రాందీ షాపుల విషయం కానీ, ఏమేం సబ్ రిజిస్టర్ విషయం కానీ ఏమేం జరుగుతుందని మాట్లాడినారు. మంచిదండి. నిన్న మా అన్నగారు మాట్లాడినారు, మంచిది. ఈరోజు కదిరికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా ఊరి టీడీపీ నాయకులు గారు కావచ్చు, దానికి ఏం ఖండన ఇవ్వాలండి? మీరు సచ్చీలులు అయితే మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మేము ఏమీ దందా చేయడం లేదని నిరూపించండి. ఒకటి, మేము మద్యం బాటల మీద ఎక్కువ రేట్లు అమ్మలేదని ఒకటి నిరూపించండి. రెండు, మేము ఎటువంటి భూదందాలు చేయడం లేదు, ఎటువంటి లేఅవుట్ అనాధారిగా లేఅవుట్లు వేయకుండా మేమేం దండా చేయడని ఒక పేపర్ మూలకంగా ఒకటి నిరూపించండి. అది నిరూపించడం అనేది పక్కన పెట్టి ఈరోజు కొంతమంది నాయకులు కేవీ గోవిందరెడ్డి గారి కొడుకు కేవీ రమేష్ రెడ్డి గారి గురించి కానీ, కేవీ రమేష్ రెడ్డి గారి కొడుకు ప్రణీత్ రెడ్డి గారి గురించి కానీ ఏమంటే అది మాట్లాడుతున్నారు. ఏం చూసుకొని మాట్లాడుతున్నారండి మీరు? ఏమనుకుంటున్నారు ఆ కుటుంబం అంటే? మీకు తెలుసునా? ఆ కుటుంబం గురించి మీకు పూర్తిగా అవగాహన ఉందా? ఫస్ట్ అవగాహన చేసుకొని మాట్లాడండి. ఏందంటే అది మాట్లాడొద్దండి. ఎవరంటే వాళ్ళు ఏందో చెప్పేస్తారు. రేపొద్దున ఎవరు ఉండరు, చెప్పేస్తారు, స్క్రిప్ట్ రాసిస్తారు, పేపర్లో ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారండి. మాట్లాడమని చెప్పేస్తారు. ఏందంటే అది మాట్లాడకూడదండి. ఒకటి. రెండో విషయం ఏమంటే, మా ఊరికి సంబంధించినటువంటి 36వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి హరి గారు ఒక సెల్లులో చూపించారు, 2వ వార్డులో దిమ్మి పగిలింది అని చెప్పి. 2వ వార్డు కుటాకుల్లోనే ఉన్నాడు ఆయన కూడా. 2వ వార్డు పరిధి యాదనేది కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నాడు. అది ఆ దిమ్మి ఏదైతే ఉందో ఎక్కడ కుటాకుల జీవమాన కింద ఆ దిమ్మి కానీ, అతను చూపించినటువంటి ఇంకో దిమ్మి కానీ ఎస్సీ కాలనీలో ఆ 36వ వార్డే అండి, 2వ వార్డు కాదండి అది. ఫస్టు మనము రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు కొంచెం పరిధి అనేది మనము, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా స్థాయి ఏంది, నా కెపాసిటీ ఏంది, దాన్ని బట్టి మాట్లాడాలండి. నేను కానీ ఎవరు కానీ ఇంకొకరు కానీ అంటే ఏమనుకుంటున్నారు కొంతమంది. ఈ పొద్దు మా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి డైమండ్ ఇర్ఫాన్ గారు ఒక మాట చెప్పినారు, మైనార్టీల గురించి అని చెప్పినారు. కుటాగుళ్ళ మైనార్టీల గురించి లోపలికి పోయి సింగిల్ చైర్ ఉంటుంది, నిలబడల్లా, మైనార్టీలు ఆడ కూర్చుండేకి లేదు అని అన్నారు. ఎవరు? డైమండ్ ఇర్ఫాన్ గారు రమేష్ రెడ్డి గారి ఇంటి గోడ భాగమే అండి. మీ బావగారు అయినటువంటి భాషా, ఆయన మాకు మేనమామ, భాషా మామ మీకు బావండి, గోడ భాగం. ఒకసారి మిమ్మల్ని మేమే ఆహ్వానిస్తాం, రాండి, లేకుంటే మీరన్నా విచారించుకోండి. వాళ్ళు ఎంత మాత్రం వచ్చి ఎవరెవరు కూర్చుంటున్నారు, ఏమేం పనులు చేసుకుంటున్నారు, ఏమేం మాట్లాడుకొని పోతున్నారు అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడండి. మనము మైక్ ఉందని, ప్రెస్ వాళ్ళు ఉన్నారని ఏంటంటే అది మాట్లాడకూడదండి. ఎట్లా మాట్లాడతారు? సింగిల్ చైరు, మైనార్టీలు, బీసీలు లోపల ఇంట్లో కూర్చారు అని ఎట్లా అంటారండి మీరు? మీరేమైనా చూసినారా? ఎట్లా చెప్తారండి మీరు? తప్పు అది మాట్లాడొద్దండి. అది మంచి సంస్కారం కాదు. ఒకసారి వచ్చి చూడండి. ఇంకోటి మాట్లాడలేండి. ఇప్పుడు కొన్ని విషయాలకు దేవుడే సమాధానం చెప్తాడు, మంచిది. ఇంకా కొంతమంది మాట్లాడినారు ఖబర్దార్ అంట. అంటే ఖబర్దార్ అంటే ఏమండి? మాకు ఒకటి అర్థం కాలే. ఖబర్దార్ అంటే ఏమి? అంటే మేము ఖబర్దార్ అనలేమా? మాకు రాదా? ఖబర్దార్ అనేది మాకు రాదా? మా వెనకలు ఉన్నటువంటి నాయకులు కానీ, మా గురువుగారులు కానీ మాకు ఆ సంస్కారం నేర్పించలేదండి. రే నైనా బాబు, మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనీ ఉండాలిరా నైనా, ఒక విధంగా ఉండాలిరా అని చెప్పి మాట్లాడినారు. ఖబర్దార్ అంట. ఏం ఖబర్దారు? అంటే ఇప్పుడు కుటావుల కదిరి ఎంత దూరమో కదిరికి కుటావులు అంతే దూరం కదా. ఏమన్నా
కుటాగుళ్ళ కదిరి 8 కిలోమీటర్లు ఉంటే కదిరి కుటాగుళ్ళ 3 కిలోమీటర్లు ఉంటుందా? ఇప్పుడు ఓకే, మంచిదే, ఖబర్దార్ అన్నారు, ఓకే. ఈ పక్క కూడా ఖబర్దారే. ఏం మేము ఖబర్దార్ అనలేమా? అదొకటి. మళ్ళీ ఇంకో సబ్జెక్టు, హరి గారు ఒక విషయం చెప్పినారు. ఏమని? లోపలికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లోపలికి చెప్పులు వేసుకొని రారు. కాదు హరి గారు, బాగా గుర్తుపెట్టుకోండి. శ్మశాన వాటిక మీ ఎన్ని రోజుల కళ. ఎస్సీలుగా కుటాగుల్లో ఉన్నటువంటి ఎస్సీ కులస్తులైనటువంటి ఎస్సీలకు శ్మశాన వాటిక ఎన్ని రోజుల కళ అండి? ఎవరి ద్వారా ఇప్పించినారండి హరి గారు? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరి ద్వారా ఇప్పించినారు? బైపాస్ రోడ్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన 2 ఎకరాల స్థలంలో విత్ పట్టా ఎస్సీ కాలనీ కోసం పెట్టినారు. ఆ పొద్దు ఒక ఎస్టిమేషన్ కూడా వేయించినారు కేవి ప్రణీత్ రెడ్డి గారు. దానికి సంబంధించినటువంటి అక్కడ దానం చేయడానికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక బోరుతో పాటు ఒక ట్యాంకర్తో పాటు ఒక 3 కుళాయిలు వేపిస్తే అందరూ కలిసి కొంచెం దానం చేసుకొని కడుక్కొని పోతారండి. ఏందండి ఎట్లంటే అట్లా మాట్లాడేస్తున్నారు? మాట్లాడండి, నోరు ఉందని ఏంటంటే ఇది మాట్లాడచ్చు. మేము కూడా మాట్లాడతామండి. ఇప్పుడు చెప్పాను కదా, కదిరి కుటాలు ఎంత దూరమో కుటాకులకు కదిరికి అంతే దూరమో. ఖబర్దార్ అంటున్నారు. ఖబర్దార్ ఏం ఈ పక్క ఖబర్దార్ రాదా? ఇంకోటి అన్నారు మన హరి గారు. ఏమన్నారు? లోపలికి వచ్చే వాళ్ళందరూ అప్ప అని చేతులు కట్టుకోవాలా? అప్ప మా జీవితాంతం మేము బతికుండే రోజులందరూ అప్ప అని అంటాం. ఎందుకన్నామండి? మా నాన్న అంత వయసు ఉన్నవారు, మా నాన్నతో సమానమైనటువంటి వారు కేవీ రమేష్ రెడ్డి గారు. ఎందుకనమను అప్ప అని? ఎవరో ఏందో చెప్పినాడని అప్ప కానీ అప్ప అని అనుకుంటూ పోతామా? ఏమో అప్ప అని అనద్దండని ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా చెప్పినారా ఏందన్నా ఉంటే చెప్పండి. మా కుటాగుళ్ళకు ఈ పొద్దు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి, 2000 మీ గవర్నమెంట్ వచ్చి. ఏమో ఒక గంప వద్దు, ఒక యాది బగీటు ఒక గోళం కంకర ఆడేసినారు చూపిండి. ఒక గోళం కంకర ఆడేసినారు చూపిండి. మీరు హరి గారు, మీ 36 వార్డు గురించి మాట్లాడుతున్నాం. ఒక గోళం కంకర ఆడేసినారు చూపించండి. ఏంటంటే అది మాట్లాడద్దండి. ఎందుకు మాట్లాడతారు? అవసరమేముంది? ఏంటంటే అది మాట్లాడేస్తే ఎట్లండి? నాకు బాగా గుర్తు, పత్రికా విలేకరుల అన్నగారి తరఫున ఒకటి చెప్తాన్నా. 2023 డిసెంబర్ 21 అప్పటి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండ్రి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే శుభ సందర్భంగా ఇప్పుడు మీకు యాది శాంతినికేతన్ స్కూల్ ఉంది. శాంతినికేతన్ స్కూల్ దగ్గర నుంచి లోపలికి పోతే ఎస్టీపీ అని ఒకటి నీళ్ళ శుద్ధి ఇది కడతాన్నారు బిల్డింగ్. ఆ బిల్డింగ్ దగ్గర ఇదే సిఐ నారాయణ రెడ్డి సార్ కూడా అబద్ధ డ్యూటీలో ఉన్నారు. నాకు బాగా గుర్తు, హరి గారే అన్నారు, మీరు ఇండ్లు కడతాన్నారు, కట్టేయండి, గునాదులతో సహా లేపించేస్తాడు మా ఎమ్మెల్యే గారు అన్నారు. గునాదులతో సహా. మంచిది. ఏందో మా అదృష్టం బాగలేకనో మేము ఏం లేకనో మేము ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మంచిది. ఇప్పుడు మీకు ఎంత మాట న్యాయం జరిగింది చెప్పండి? మీతోనే టెంకాయ కొట్టించే కదండి ఎమ్మెల్యే గారు. హరి గారు, మీతోనే టెంకాయ కొట్టించే కదా భూమి పూజ రోజు. ఇంకా మీరు ఏంది కాపాడుకునేట్లండి? మీతోనే టెంకాయ కొట్టించా భూమి పూజ రోజు. ఇప్పుడు టెంకాయ కొట్టిందన్నా గుర్తుకుంటుందా? టెంకాయ కూడా కొట్టినారు కదా. ఇంకేందుకు ఏం మీరు సొంతం మీ తాతగారుల జాగీర్ నుంచి మీ తాతగారులు సంపాదించినటువంటి భూమి అన్నారు, మీరే టెంకాయ కొట్టేసిరి భూమి పూజకు. అదే అండి. ఏందన్నా మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత, సంస్కారం అన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను.